చంద్రబాబు ఇంటి వద్ద టీడీపీ ఇన్ఛార్జిగా గొల్లశంకర్ యాదవ్ అనుచరులు నిరసన తెలిపారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. బాబును కలిసి శంకర్ యాదవ్కు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కోరేందుకు ఆయన అనుచరులు సిద్ధమయ్యారు. పార్టీ సానుకూల నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుండి మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి శివ. మొత్తం చూసుకుంటే చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం సంబంధించిన టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. గొల్లా శంకర్ యాదవ్ అనుచరులు చంద్రబాబు నివాసం భారీ ఎత్తున కూడా గొడవలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడం పట్ల కూడా వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఖచ్చితంగా టికెట్ తిరిగి కేటాయించాలని కోరేందుకు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. లేకపోతే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వారే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లేకపోతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుని ఆందోళన శ్రీకారం చుడతామని చెప్పి కూడా వారైతే హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తం మీద చూసుకుంటే ఏదైతే టికెట్ల పంచాయతీకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలో కొంత తీవ్ర అలజడి ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే దాదాపుగా అరగంట సేపు చంద్రబాబు నివాసం వద్ద కూడా తంబలపల్లి నియోజకవర్గ నేతలు ఆందోళన చేయడంతో పాటు పెట్రోల్ పట్టుకొని ఆత్మహత్యాత్నం చేసుకుంటామని చెప్పి కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తాం. వెంటనే పోలీసులు సముదాయించి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా తాము ఖచ్చితంగా ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాం అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా టీడీపీ నేతలు స్పష్టమైన ప్రకటన చేస్తా ఉన్నారు. చూస్తున్నాం. రైట్ శివ, థ్యాంక్ యూ. కొత్త వారికి అవకాశం ఇవ్వద్దండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వద్దండి. మన పక్కన జయచంద్రారెడ్డి